హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 6 ఎపిసోడ్ 3కి స్వాగతం. ఈ ఎపిసోడ్ 3 పార్ట్స్లో ఉంటుంది, సో ప్రతి పార్టు మిస్ అవ్వకుండా వినండి. ఈ ఎపిసోడ్ నేమ్ ప్రేమ ఎంత మధురం. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మన పాడ్కాస్ట్ని ఫాలో అయ్యే ఒక ఫాలోవర్ నాకు మెసేజ్ చేసి అతని లైఫ్లో జరిగిన స్టోరీ మనతో షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సంతోష్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. ఈ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. హోప్ఫుల్లీ యూల్ ఆల్ ఎంజాయ్ దిస్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది ఒక 2 generations లవ్ స్టోరీ. అది 1975 సంవత్సరం. భద్రాచలం దగ్గర సర్పాక అనే ఊరుంది. ఆ ఊరిలో ఐటీసీ లిమిటెడ్ పేపర్ బోర్డ్ కంపెనీ ఉంది. అందులో ఒక ఎంప్లాయీ వీర్రాఘవరెడ్డి. ఆయనకి ఆ ఊరిలో మంచి పేరుంది. ఆయనకి 2 అబ్బాయిలు. ఆ ఇద్దరి మధ్య అట్లా ఏజ్ గ్యాప్ కూడా లేదు. కాబట్టి అన్నయ్య తమ్ముడు కూడా ఒకే క్లాసులో చదువుకుంటూ ఉండేవారు. వారి ఊరిలో అంతా కూడా పెద్దోడు చిన్నోడు అని పిలిచేవారు. వీరికి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు సీత. ఇలా ఉండగా 1986లో అమలాపురం నుండి సోమయాజులు గారు వారి ఫ్యామిలీతో అక్కడికి మూవ్ అయ్యారు. వీరికి సాంప్రదాయాలు, మడి తడి పొడి పట్టింపులు చాలానే ఉండేవి. వారి అమ్మాయి పేరు జానకి. జానకి చిన్నోడు పెద్దోడు అందరూ కూడా అదే ఊరిలో ఉన్న ఐటీసీ పేపర్ బోర్డ్ స్కూల్లో చదువుకుంటున్నారు. వీరిలో చిన్నోడే బాగా చదివేవాడు. పెద్దోడికి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. ఒక గ్యాంగ్ వేసుకుని తిరిగేవాడు. జానకి ఓ మోస్తరుగా చదివేది. అది 1987 సంవత్సరం. వారంతా కూడా 8వ తరగతిలో ఉన్నారు. అప్పుడే చిన్నోడు జానకి ప్రేమలో పడ్డాడు. అలా 10th క్లాస్ కూడా అయిపోయింది. ఇంటర్ వచ్చేసరికి జానకికి మంచి సంబంధాలు వస్తున్నాయని ఇంట్లో అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన జానకి చిన్నోడితో చెప్పింది. అప్పుడు ఇద్దరు ఏం చేయాలని ఆలోచించారు. వన్ ఫైన్ డే వీర్రాఘవరెడ్డి ఇంట్లో చిన్నోడు కనిపించడం లేదు. సోమయాజులు గారి ఇంట్లో జానకి కనిపించడం లేదు. ఒక 3 hours తర్వాత పెద్దోడికి అర్థమైంది మ్యాటర్. వెంటనే వెళ్ళి వీర్రాఘవరెడ్డికి చెప్పాడు. పెద్దోడు అతని గ్యాంగ్తో ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ గ్యాంగ్లో అందరూ కూడా వస్తాదుల్లో ఉన్నారు. వారిని చూసిన వాళ్ళు ఎవరైనా భయపడాల్సిందే. ఇక ఊర్లో కూడా అందరూ రాఘవరెడ్డి ఇంటికి వచ్చి ఏమైంది, ఎలా అయింది అని బోగటాలు అడగడం మొదలుపెట్టారు. పెద్దోడు చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరినీ కూడా మీకు తెలిసే చెప్పడం లేదు కదా, ఎక్కడికి వెళ్ళాడో అని అందరినీ భయపెట్టి అడుగుతుండగా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంతలో సీత వచ్చింది. ఏంటి మీరంతా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు? చిన్నాడు ఎవరితో వెళ్ళాడో మీకు తెలీదా? హహహ, పాపం, నాకు తెలుసు. అన్నయ్య ఆ పిల్లని వదినా అని పిలమనేవాడు స్కూల్లో కూడా. చాలాసార్లు మన వీధిలో కూడా వచ్చింది. మేము ఇక్కడే ఆడుకునేవాళ్ళం కూడా. ఇది కూడా తెలీదా మీకు అని ఎటకారంగా అనింది సీత. ఆ హీట్లో, ఆ మూమెంట్లో వీర్రాఘవరెడ్డి కుర్చీలో నుండి లేచి సీత చెంప చెల్లుమనిపించాడు. ఎవరా అమ్మాయి అని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారంతా. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఏమీ డీటెయిల్స్ తెలియవని చెప్పారు. ఎవరికి ఏమీ తెలియకపోవడంతో ఆ రాత్రి అంతా గడిచిపోయింది. నెక్స్ట్ డే వీర్రాఘవరెడ్డి వర్క్లోకి వెళ్ళారు. పెద్ద పేపర్ మిల్ కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనం వచ్చేవారు. అలానే 20 kilometers దూరంలో ఉన్న ఒక గ్రామం నుండి ఒక అతను వచ్చి వీర్రాఘవరెడ్డితో, ఏంటండి రెడ్డి గారు, మీ చిన్నోడిని మా ఊర్లో చూశాను నిన్న రాత్రి. ఎవరో అమ్మాయితో ఉన్నాడు, వాళ్ళతో 2 కుర్రాళ్ళు కూడా ఉన్నారు, పలానా ఇంట్లో ఉన్నారని చెప్పాడు. అప్పుడు వెంటనే వీర్రాఘవరెడ్డి ఆయన స్నేహితులిద్దరిని తీసుకుని టీవీఎస్ XL 50 మీద వెళ్తూ పెద్దోడికి ఇంట్లో అందరికీ తోడుగా ఉండమని ఆ ఊరికి వెళ్ళారు. ఆ ఊరిలో అందరికీ మ్యాక్సిమం టీవీఎస్ XLలే ఉండేవి, ఒక పెద్దోడికి తప్ప. ఆయనకి పెద్ద బండి ఉండేది. 20 kilometers దూరంలో ఊరికి చేరుకున్నారు. ఆ ఇంటికి వెళ్ళేసరికి అది అప్పట్లో ఒక Airbnb కాన్సెప్ట్ లాంటిది. 5 rupees ఇస్తే ఒక రాత్రి ఉండి ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ పెడతారు. అందులో ఉన్న వాళ్ళని అడిగారు. ఒక అబ్బాయి వచ్చి ఉన్నారని విన్నాము, ఎక్కడ ఉన్నారు వాళ్ళు అని అడిగారు. అవునండి, ఇప్పటిదాకా ఎక్కడే ఉన్నారు, కానీ అరగంట క్రితం 2 కుర్రాళ్ళు సైకిల్ మీద వచ్చి గబగబా కంగారు పెట్టి అలాగో ఆ డొంకల్లోని తీసుకెళ్ళిపోయారని చెప్పారు. ఎంతో దూరం కూడా వెళ్ళుంటారని అన్నారు. రాత్రికి పప్పు చారు కూడా చేయమన్నారండి, కానీ తిరిగి వచ్చేలా అనిపించడం లేదు ఇంకా అని వీరరాఘవరెడ్డితో చెప్పారు. టీవీఎస్ XL మీద కొంత దూరం వెళ్ళి వెతికాక ఎవరో కనిపించలేదు. ఇంటికి వెళ్ళి పెద్దోడితో జరిగిందంతా చెప్పుకొని అందరూ బాధపడ్డారు.
నెక్స్ట్ డే అంటే డే 2 నాడు మళ్ళీ వర్క్లోకి వెళ్తే ఇప్పుడు 50 కిలోమీటర్ల దూరంలో ఉండి వచ్చిన ఎవరో అతను, మీ అబ్బాయి మా ఊరు వచ్చాడండి ఎవరో అమ్మాయితో అని చెప్పారు. మళ్ళీ ఫ్రెండ్స్ని తీసుకుని బయలుదేరాడు వీరరాఘవరెడ్డి. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. ఈసారేమో మీరే రమ్మన్నారని, ఇప్పుడే కుర్రాలు సైకిల్ మీద తీసుకెళ్లారని, సెంటర్ దాకా కూడా వెళ్ళి ఉంటారని చెప్పారు. సెంటర్ దగ్గరికి వెళ్తే అది ఇంకో 4 ఊర్లు వెళ్ళే రోడ్డు. ఎటు వెళ్ళారో తెలియక ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అందరూ డల్ అయ్యారు. డే 3 మళ్ళీ వర్క్కి వెళ్తే ఈసారి వీరరాఘవరెడ్డికి డౌట్ వచ్చింది. ఎవ్రీడే ఇలానే ఎందుకు అవుతుంది? నాకెవరో చెప్పడం, నేను ఇంట్లో వెళ్ళి చెప్పడం, అక్కడి నుండి తీరా వెళ్ళాక అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం. సో మ్యాటర్ ఎవరో ఇంట్లో నుండే లీక్ చేస్తున్నారని, ఈసారి కామ్గా ఇంటికి వెళ్ళి మనసేమీ బాగాలేదు, పని చేయలేకపోతున్నానని అలా గుడి దాకా వెళ్ళి వస్తానని చెప్పి ఆయన టీవీఎస్ ఎక్సెల్ బండి తీసి వాళ్ళు ఉన్న చోటు వైపు బయలుదేరాడు. అప్పుడు 2 కుర్రాళ్ళు అతన్ని ఫాలో అవుతున్నారు. వీరరాఘవరెడ్డి అక్కడ చేరుకునేసరికి అక్కడ చిన్నోడు జానకి లేరు. పెద్ద గ్యాంగే ఉంది. ఏర్రా పిల్లగాళ్ళు అని అంటే ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు వాళ్ళంతా. వీరరాఘవరెడ్డి ఎప్పుడు బయటికి వెళ్తున్నా 2 ఫాలో అయ్యేవారు. వాళ్ళని పెద్దోడే అరేంజ్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారో, ఎటుపక్కకి వెళ్తున్నారో చూసి తెలుసుకుని పెద్దోడికి ఇన్ఫామ్ చేయమని పెద్దోడే అదంతా ఏర్పాటు చేశాడు. అతను ఎటు వెళ్తున్నాడో తెలుసుకుని వెంటనే పెద్దోడికి చెప్తే చిన్నోడు అండ్ జానకిని వెంటనే అక్కడి నుండి తప్పిస్తుండేవాడు. అలానే అతను పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేయడంతో ఆ గ్యాంగ్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఇద్దరికి హెల్ప్ చేశారు. వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ, ముందు చిన్నోడిని బయటికి రమ్మను, నేనేమీ అనను, ఇంటికి వెళ్దామని చెప్పాడు. కానీ ఎవరూ కూడా మాట పట్టించుకోలేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే తప్ప వాళ్ళు ఎక్కడున్నారో చెప్పేది లేదని, పెళ్ళి కూడా వెంటనే అవ్వాలని చెప్పారు. వాళ్ళందరినీ చూసేసరికి వెళ్ళిన 4 పెద్దవాళ్ళకి చెమటలు పట్టాయి. తలో చెయ్యి వేస్తే ప్రాణం పోతుందనుకున్నారు. వాళ్ళందరూ బస్తాదల్లో ఉన్నారు. మరి ఎందుకు వచ్చింది గొడవ అనుకుని అందరూ బయటకు వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇదిగో చూడండి, వాళ్ళందరికీ కోపం వచ్చేలా చేస్తే మనకే నష్టం. ఒక్కొక్కడు గూండాల్లో ఉన్నాడు, అందుకని ఇలా చేద్దాం. ఇంతమంది కాకుండా ఆ పిల్లోడు అమ్మాయిని మాత్రం పక్క ఊర్లో గుడి దగ్గరికి తీసుకురామని చెప్దాం. వాళ్ళకి ఫర్గానే మాట్లాడదాం. అక్కడ వాళ్ళు వచ్చాక మనం ఇంకో 10 మంది పెద్దవాళ్ళతో వెళ్తే వాళ్ళు మనసు మార్చివచ్చు. అలానే ఈ పిల్లలు కూడా నా 10 మంది పెద్దవాళ్ళని చూస్తే భయపడతారు కూడా. అప్పుడు వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ, సరే బాబు, వాళ్ళని పక్క ఊళ్ళో టెంపుల్ దగ్గరికి తీసుకురండి, అప్పుడు పెళ్లి చేస్తామని చెప్పారు. అలానే మీరందరూ కూడా ఇలా రావద్దు, చూడడానికి బాగాలేదు, జస్ట్ 2-3 రండి అని అన్నారు. సరే అందరూ టెంపుల్ దగ్గర కలుసుకుందాం అనేసరికి పెద్దోడికి ఈ ప్లాన్ ఏదో తేడా కొడుతుందని తెలిసిందే. అప్పట్లో జెడ్పీటీసీ ప్రెసిడెంట్ పట్టుకుని వెళ్ళారు. అతను ఒక మాట అన్నారు, చూడు రెడ్డి, ఇద్దరూ ప్రేమించుకున్నారు, నువ్వు పెళ్లి చేస్తే బాగుంటుంది, కాదు కూడదంటే చెప్పే, అదే గుడి దగ్గర నేనే పెళ్లి చేస్తానని చెప్పారు. ఈ పిల్లగాలు ఇంత ప్లాన్ చేశారని ఫీల్ అవుతూనే చిన్నోడికి జానకికి పెళ్లి చేశారు. అంత బాగానే అయింది. ఆ ఇంట్లో చిన్నోడు ముందు పెళ్ళి అయింది. వీరరాఘవరెడ్డి గారికి సిస్టర్ ఉంది అండ్ ఆమెకి ఒక అమ్మాయి ఉంది. ఆమె చిన్నోడు పెద్దోడికి మరదల వరుస అవుతుంది. ఆమె పెళ్ళి కూడా సెట్ అయింది. తెల్లవారితే పెళ్ళి. అప్పుడు జానకి పెళ్లి కూతురు రెడీ చేస్తా అని గదిలోకి వెళ్తే ఆమె ఆ తెల్లవారితే జరగబోయే పెళ్ళి ఇష్టం లేదని, అప్పటికే ఆ మరదలు ఎవరినో ప్రేమించింది. జానకి ఆమెని రాత్రి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి భద్రాచలంలో అతనితో పెళ్లి చేసుకోమని పంపేసింది చిన్నోడి హెల్ప్తో. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీరరాఘవరెడ్డికి షాక్. ఆ మరదలు ప్రేమించింది పెద్దోడిని. వారిద్దరూ ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, జానకి అండ్ చిన్నోడికి తప్ప. ఆల్రెడీ చిన్నోడి మ్యారేజ్కి ఊర్లో 4 నానా మాటలు అనుకుంటున్నారు. పెద్దోడి మ్యాటర్కి ఊరే కాదు, ఇంట్లో వాళ్ళు చుట్టాలు కూడా నానా మాటలు అంటున్నారు. ఇంకా చేసేదేమీ లేక బ్లెస్ చేసి బుఫే పెట్టుకున్నారు. ఓహ్, ఇదంతా చెప్తున్నా అసలు మీకు నేనెవరో తెలియదు కదా. ఈ కథలో చిన్నోడు మా నాన్న, పెద్దోడు మా పెదనాన్న. నా పేరు సంతోష్. ఇక్కడ నుండి నా కథ నేనే చెప్తాను. ఇప్పటిదాకా జరిగిన కథ నాకు చిన్నప్పటి నుండి మా తాత అండ్ పెదనాన్న చెప్పి నా బుర్రలో అలానే ఉండిపోయింది. మా అమ్మ నాన్న నన్ను బాగా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుండి. ఏ రోజు కూడా ఇది చేయకొని నా బ్రెయిన్ పాలిష్ చేయలేదు. ఏది చేస్తే ఏమవుతుందో, వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో క్లియర్గా చెప్పేవారు. మా అమ్మ ఫ్రెండ్లా ఉండేది, నాతో అన్నీ షేర్ చేసుకునేది. నేను కూడా అన్నీ షేర్ చేసుకునేవాడిని. నాన్నతో కూడా మంచి హెల్తీ రిలేషన్షిప్ ఉండేది.
స్కూల్ డేస్లో నేను సెక్షన్ బి, సెక్షన్ ఏలో ఉన్న వాళ్ళతో అస్సలు పడేది కాదు. రీజన్ ఏంటంటే మేము సెక్షన్ బి, వాళ్ళు సెక్షన్ ఏ. అది చాలదా ఫైట్ చేసుకోవడానికి? ఆ వయసులో అలానే ఉంటుంది మరి. సెక్షన్ ఏలో ఉన్న కీర్తి, ప్రేమలత, శ్రావణి ఇలా చాలామంది అమ్మాయిలు ఉండేవారు. అసలు పడేది కాదు నాకు వాళ్ళంటే. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ చింపేవాళ్ళం, వాళ్ళ లంచ్ బాక్సెస్ తినేసేవాళ్ళం. 8th, 9th, 10th అలానే సాగింది. చాలామంది ఏ సెక్షన్ అమ్మాయిలు మా స్ట్రీట్లోనే ఉండేవారు, కానీ అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఇంటర్ ఏమో విజయవాడలో బాయ్స్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ పెద్ద ఫన్ ఏముంటుంది, కానీ ఏదో అలా ఎంజాయ్ చేస్తూ ఇంటర్ అయిపోయింది. ఇంజనీరింగ్ ఖమ్మంలో జాయిన్ అయ్యాను. అదే కాలేజీలో నా కజిన్ అప్పటికే 3rd year చదువుతున్నాడు. అతను కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో నేను మెకానికల్లో జాయిన్ అయ్యాను. ఇంటికి దూరం కాబట్టి హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే కాలేజీలో డ్రాప్ చేయడానికి అమ్మ నాన్న వచ్చారు. దారి పొడుగున అమ్మ ఏడుపు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటున్నా అని మా అమ్మ తెగ ఫీల్ అయింది. నాకు కొంత బాధగా ఉంది, కానీ కొత్త ఎన్విరాన్మెంట్, న్యూ ఫ్రెండ్స్, ఈ న్యూ లైఫ్లో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుందని అర్థమవుతుంది. అమ్మ వెళ్తూ వెళ్తూ ఎప్పటిలాగే వినాయక చవితికి తప్పకుండా రావాలని చెప్పింది. క్లాస్లో నేను ఫస్ట్ కలిసింది దిలీప్ని, వాడి కజిన్ రాజుని. వీరిద్దరూ భీమవరం నుండి వచ్చి జాయిన్ అయ్యారు. దిలీప్ ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ నాకు ఇంట్రడ్యూస్ అయిన అందరిలో. నెక్స్ట్ పిఆర్ అంటే పవన్ రెడ్డి, వీడి ఇంకో ఫన్నీ క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చున్నా. క్లాస్లో 7 girls ఉండేవారు. వారి నేమ్స్ ఏంటో కూడా నాకు చాలా మంత్స్ వరకు తెలియదు. ఎనీవే, ఆడుతూ పాడుతూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. దిలీప్ అండ్ పిఆర్కి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నా రిజల్ట్స్ చూశారు. అందరికన్నా ఆ ఇద్దరు బాగా షాక్ అయ్యారు. క్లాస్లో టాప్ 5లో నేనున్నాను. చీట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. టాప్ 5లో వచ్చినందుకు కాలేజ్ వాళ్ళు 1000 rupees రివార్డ్ ఇస్తే ఆ 1000 rupeesతో బీర్స్ కొని తాగిస్తే కానీ వాళ్ళ కోపం చల్లబడలేదు. దిలీప్ వాళ్ళ ఫాదర్ ఫార్మర్ అవడంతో గవర్నమెంట్ వాళ్ళకి ఎవ్రీ మంత్ చెక్స్ పంపేది. ఆ ఫ్యామిలీలో అండ్ ఆ ఊర్లో కూడా గొప్పగా చదువుకుంటుంది దిలీప్ ఒకడే. దిలీపే తోపు అని అందరూ అనుకున్నారు. ఒకరోజు అలానే చెక్ వచ్చింది. వెళ్ళి బ్యాంకులో వేయని ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. సరే చెక్ వేద్దామని దగ్గరలోని ఎస్బీఐకి వెళ్ళాడు. అక్కడ చెక్ డిపాజిట్ బాక్సెస్ చూసి ఒక దాంట్లో డిపాజిట్ చేశాడు. 4-5 days అయ్యింది, కానీ వాడు నాన్న మళ్ళీ కాల్ చేశారు. మేము క్లాస్లో ఉండగా ఇంకా మనీ రాలేదని. ఆల్రెడీ 5 days అయింది, ఇంకా రాకపోవడం ఏంటని, ఒరే సంతోష్ పదరా అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళాడు బ్యాంక్కి. ఇంకా మనీ ఇవ్వకపోవడం ఏంటని, అసలు బ్యాంకులో పని చేస్తున్నారా, పండగలు చేసుకుంటున్నారా అని గొడవకు దిగాడు. వెళ్ళగానే గొడవ స్టార్ట్ చేశాడు. అక్కడున్న రిసెప్షనిస్ట్తో, అసలు ఇక్కడ ఒక్కడైనా పని చేస్తున్నాడా, ఎన్ని డేస్ పడుతుంది చెక్ క్లియర్ చేయడానికి, వర్స్ట్ బ్యాంక్ అని అవార్డు ఇవ్వాలి మీ అందరికీ. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, సన్నాస్ బ్యాచ్ ఆఫ్ ఇండియా అని పిలవాలి మీ అందరినీ. అసలు ఎందుకు ఇంకా మా చెక్ డిపాజిట్ అవ్వలేదు, మా డబ్బులన్నీ వడ్డీకి తిప్పేసి నొక్కేస్తున్నారా, నాకు ఇప్పుడే తెలియాలి అని వాడి రేంజ్లో వాడు హడావిడి చేసేస్తున్నాడు. ఆ రిసెప్షనిస్ట్ పాపం ఏం చెప్పాలో తెలియక, సార్ చెప్పండి సార్, మీ చెక్ నెంబర్ ఇవ్వండి సార్, సార్ చూస్తాను సార్ అంటే, వీడి సర్నేమ్తో చెప్తూ ఉంటే అటుపక్క నుండి ఒక పెద్ద ఆయన, బాబు ఇలారా ఒకసారి ఇలారా అంటూ పిలిచారు. వీడు వెళ్ళాడు. ఏంటి నువ్వేనా బాబు దిలీప్ అంటే, నేనే. ఏంటి మనీ పోయిందా, చెప్పండి కబుర్లు. అది కాదు బాబు, నువ్వు చెక్ ఎక్కడిచ్చావు, ఎక్కడ వేయడం ఏంటి, అదిగో ఆ డబ్బాలో వేశాను, వేసావా, ఆ డబ్బాయినా, అక్కడ 2 డబ్బాలు ఉన్నాయి కదా, లోకల్ నాన్ లోకల్ అని, నువ్వు ఎందులో వేసావు, దిలీప్ గారు ఇక్కడ లోకల్ బాక్స్లో వేశాను. ఓకే లోకల్ బాక్స్లో వేసావు, బాగుంది. అవును నాకు ఇక్కడే మనీ కావాలి, అందుకే ఇక్కడే వేశాను. ఓహ్ వెరీ గుడ్ నాన్న. సో దిలీప్ అంటే నువ్వే కదా. నేనే. మరి వెనకాల ఏ అకౌంట్లో పడాలి, ఫామ్ ఫిల్ చేయాలి కదా, చెక్ పడేసిపోయావు నాన్న నువ్వు. ఏంటి కొత్త రూల్స్, అకౌంట్ నెంబర్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మా ఊర్లో మేము వెళ్ళి చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ బ్యాంకులో పనిచేసే అతను, ఒరే సన్నాసి, నీ ఊర్లో బ్యాంకులో నీకు అకౌంట్ ఉంటే ఈ బ్యాంక్ లోకల్ ఎలా అవుతుంది, నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకుండా చెక్ పడేస్తే ఏ అకౌంట్లో వేయాలరా మనీ, అసలు ఏం చదువుకుంటున్నారో నువ్వు. ఇంకందరూ కూడా వీడిని చూసి నవ్వుకుంటున్నారు. నేను నవ్వితే బాగోదని నవ్వు హప్పుకుని మరీ నించున్నా. ఇందులో దిలీప్ గాడు, ఒరే ఆ ఫామ్ ఏదో తీసుకుని ఫిల్ చేయరా ప్లీజ్ అని అడిగాడు. బ్యాంక్ నుండి బయటకు వచ్చాక వాడి ఫేస్ ఎంత ఎంబారెసింగ్గా పెట్టాడు. అప్పుడు, ఒరే సంతోష్ ఈ విషయం ఎవరికి చెప్పకరా ప్లీజ్, నేను నీకు ఈవినింగ్ బిర్యానీ కొని పెడతా అని ప్రాధేయపడ్డాడు. ఏ విషయం మావా, అబ్బా అప్పుడే మర్చిపోయావా అని కాసేపు ఫన్ చేసుకున్నాం.
ఈ ఇన్సిడెంట్తో నేను వాడి ఖాతాలో ఒక 15 బిర్యానీల దాకా తిన్నాను. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. మా హెచ్ఓడి నన్ను యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లో వేశాడు. అప్పుడు చాలామందికి నా పేరు సంతోష్ అని తెలిసింది. నేను నా బుక్స్ మీద నా ఫోన్ నెంబర్ రాసుకునేవాడిని. ఇన్ కేస్ బుక్ పోతే ఫోన్ చేసి చెప్తారు దొరికిన వాళ్ళని. నా బుక్ని అసైన్మెంట్ రాయించడానికి గర్ల్స్ హాస్టల్కి పంపించాను ఒకసారి. అప్పుడు నెక్స్ట్ డే నాకు ఒక బ్లాంక్ మెసేజ్ వచ్చింది. అర్థమైంది ఎవరో అమ్మాయే పంపిందని. ఎందుకంటే బుక్ పంపిన నెక్స్ట్ డేనే మెసేజ్ వచ్చింది. అలా 1 వీక్ పాటు హాయ్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, అలాంటి మెసేజ్లన్నీ వస్తున్నాయి. అప్పుడు నా సోర్సెస్ ద్వారా నేను ఆ నెంబర్ ఎవరో తెలుసుకున్నాను. ఆ నెంబర్ మధురిమ అనే అమ్మాయిదని అర్థమైంది. కానీ ఆ నెంబర్ యూస్ చేస్తోంది జయ. సో జయతో ఏంటిదంతా మెసేజ్ చేయకని లైట్ తీసుకోమని చెప్పాను. కానీ ఈ కథల కచేరీలో మధురిమ యాక్చువల్ నెంబర్ పట్టుకొని ఆమెతో చాట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆమె కూడా మా బ్యాచ్లోనే జాయిన్ అయ్యింది. సెకండ్ ఇయర్ సిఎస్సి అని తెలిసింది. ఇద్దరం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ దాకా వెళ్ళి లంచ్కి ఏంటి, డిన్నర్కి ఏంటి, బ్రేక్ఫాస్ట్ దాకా ప్రొసీడ్ అయ్యి ఎవ్రీ అప్డేట్కి టెక్స్ట్, లేట్ నైట్ కాల్స్ దాకా వెళ్ళింది. అదే క్లాస్లో సీత అనే అమ్మాయి ఉండేది. సీత అండ్ మధురిమ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సీత నేను మంచి ఫ్రెండ్స్, అంటే చాలా షేర్ చేసుకునేవాడిని. జనరల్గా అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండలేరని అనుకునే సమాజం మనది. కానీ వీఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్. నేను మధురిమని లవ్ చేస్తున్నానన్న ఫస్ట్ విషయం కూడా సీతకే చెప్పాను. ఎలా అయినా చెప్పాలని డిసైడ్ అయ్యాక ఆమెకు చెప్తే ముందు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అవని అని చెప్పింది. మధురిమ ఏమనుకున్నా ఎగ్జామ్స్ అయ్యాక లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆమె నో చెప్తే చెప్పింది కానీ చెప్పదులే అని అనిపిస్తూనే ఉంటుంది నాకు. కానీ చెప్తే ఏంటనే ఆలోచన పెద్దగా రాలేదు. ఎగ్జామ్స్కి డైలీ ఆల్ ద బెస్ట్లు చెప్పుకున్నాం. ఎగ్జామ్స్ కూడా ఎండ్కి వచ్చేసాయి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కాలేజ్ హాలిడేస్, సెమిస్టర్ అయిపోయింది. సీత నాకు మెసేజ్ పెట్టి అర్జెంటుగా టెర్రస్ మీదకి రా అని చెప్పింది. సరే అని వెళ్ళాను. అక్కడ సీత ప్లేస్లో మధురిమ ఉంది. ఇదేంటి మధురిమ, నువ్వున్నావు, సరేలే ఎలా ఉన్నావు, ఎగ్జామ్స్ ఎలా అయ్యాయి అని మామూలు క్వశ్చన్లు అడుగుతున్నాను. కానీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పేస్తే ఎలా ఉంటుందని ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. అప్పుడు నేను ఆమెతోటి మధురిమ నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే మధురిమ ఐ లవ్ యూ సంతోష్ అని చెప్పేసింది. నాకేం అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయింది. కానీ అదే ఊపులో నేను కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పేశాను. ఈ మూమెంట్ గురించి చాలా డేస్ ఆలోచించాను, కానీ ఇలా ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. వెంటనే వెనకాల నుంచి సీత వచ్చింది. ఒరే ఫుల్, మధురిమ ఎప్పటి నుండో నేను లవ్ చేస్తుందిరా, తనే ఎగ్జామ్స్ అయ్యేదాకా ఏమి చెప్పొద్దని చెప్పింది, అందుకే ఆ రోజు నేను ఆపాను అని సీత చెప్పింది. ఈలోగా కాలేజ్ హాలిడేస్ కూడా వచ్చాయి. ఆమెని డైలీ కలవడానికి అవ్వలేదు. హాలిడేస్ ఎప్పుడవుతాయని నా లైఫ్లో దేనికోసం అంతలా ఎదురు చూడలేదు. అలా 2 months హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. అందరం ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోయాం. మధురిమ ఊరు కూడా మా ఊరు పక్కనే. సో నేను వాళ్ళ డాడీ షాప్కి డైలీ వెళ్ళి అక్కర్లేని సామాన్ అంతా కొంటున్నాను. కానీ ఆమె కనిపించడం లేదు. ఆమెకి ఎప్పుడు మెసేజ్ చేసినా ఇంట్లోనే ఉందని చెప్తుంది, కానీ ఏ రోజు నాకు కనిపించలేదు. అప్పుడు ఇంకొంచెం క్లియర్గా అడిగితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్పింది. అప్పుడు అర్థమైంది నా ట్రిప్స్ అన్నీ దండగానని. ఫైనల్లీ కాలేజ్ స్టార్ట్ అయింది. అనుకున్న రోజు వచ్చింది. ఆమెను మళ్ళీ చూశాను. హ్యాపీగా అనిపించింది. నెమ్మదిగా క్లాస్లో జనానికి, కాలేజీలో అందరికీ మా మధ్య మ్యాటర్ అర్థమైంది. ఎప్పుడు హైడ్ చేయాలని కూడా చూడలేదు, ట్రై కూడా చేయలేదు. మా కాలేజీలో చాలామంది క్యాస్ట్ పిచ్చోళ్ళు ఉండేవారు. వాళ్ళ క్యాస్ట్ పేరులో ఉన్న స్టార్టింగ్ లెటర్స్ని వాళ్ళ బైక్స్ మీద ఆర్ అని, సి అని, ఎన్ అని పెట్టుకునేవారు. నెమ్మదిగా మాకంటూ ఒక బ్యాచ్ ఉంది. ప్రతి బ్రాంచ్లో నుండి కొంతమందిని ఫ్రెండ్స్గా చేసుకుని ఒక బ్యాచ్ ఫామ్ అయ్యాం. నాకు నెమ్మదిగా అర్థమైంది ఏంటంటే మా క్లాస్లో కూడా కొంతమంది నేను వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని కాబట్టే నాతో మాట్లాడుతున్నారని. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చాలా చిరాకు పడ్డాను. నా బైక్ పట్టుకుని పోయి నా బైక్ మీద ఆరెంజ్ స్టిక్కరింగ్ చేసుకుని వచ్చారు, నాకు ఇష్టం లేకపోయినా. మా బ్యాచ్లో నేను తప్ప అందరూ గొడవలు పట్టుకునేవారు. నాకు గొడవ అంటే చిరాకు, కానీ నన్ను పట్టుకుని వెళ్ళేవారు బాగా మాట్లాడతానని, అక్కడ సెటిల్మెంట్ చేయమని. చాలా గొడవలు అయ్యాయి క్యాస్ట్ గురించి, లోయర్ క్యాస్ట్ గురించి. లోయర్ క్యాస్ట్ గురించి హీనంగా మాట్లాడినందుకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఇలాగా రకరకాల గొడవలు అయ్యాయి. చాలా గొడవల్లో నేను నచ్చ చెప్పేసరికి ఏదో ఒక గ్రూపు హ్యాపీగా ఉండరు కదా, నన్ను కూడా అలానే క్యాస్ట్ పిచ్చోడని ట్యాగ్ వేసి కొంతమంది హేళన చేశారు. కానీ నేను వాళ్ళకి ఫర్గానే మాట్లాడుతున్నా అనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అది అలా ఉండగా కాలేజ్ క్యాంటీన్లో ఇన్ఛార్జ్ పేరు సత్తన్న. కాలేజ్లో ఎవడూ కూడా కౌంటర్ దాటి లోనికి వెళ్ళింది లేదు, నేను తప్ప. అతనితో అలా కనెక్ట్ అయిపోయా.
సో నేనే వెళ్ళి నా దోశలు వేసుకొని బయటికి తీసుకొచ్చి తినేవాడిని. ఇప్పటిదాకా కూడా ఎవడు వెళ్ళింది లేదా లోపలికి. అలా ఒకసారి మధురమ ఆకలి అంటే క్యాంటీన్కి వెళ్ళాం. చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఆ లైన్ స్కిప్ చేసి లోపలికి వెళ్ళి దోశలు వేసుకుని తెచ్చి మధుకి ఇచ్చాను. అందరూ కూడా జలస్ ఫీల్ అయ్యారు. అలా క్యాంటీన్లో మేమిద్దరం ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. మా మెక్ క్లాస్ రూమ్లోకి ఆమె వచ్చేది. మా బ్రాంచ్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేది అసలు, ఈడేంటి ఇలా తీసుకుని వస్తున్నాడని. తనని గర్ల్స్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేవాడిని. నడిచి వెళ్ళేటప్పుడు ఇద్దరు హ్యాండ్స్ పట్టుకునే నడిచేవాళ్ళం. ఎంతమంది లెక్చరర్స్ ఉన్నా సరే హ్యాండ్స్ వదిలేవాళ్ళం కాదు. మా రిలేషన్షిప్ గురించి కాలేజీలో అందరికీ తెలిసిన టైం అది. అమ్మాయిల్లో కూడా కొందరు ఎవరూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇలా చేయడం లేదని మధురం దగ్గరికి వచ్చి చెప్పుకునేవారు. ఆ అటెన్షన్ అంతా మధు బాగా ఎంజాయ్ చేసేది. కాలేజ్లో తెలియని వాళ్ళు లేరు మా లవ్ స్టోరీ గురించి. ఇదిలా ఉండగా నాకు చాలా బ్లాంక్ కాల్స్ రావడం, వార్నింగ్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ఎందుకంటే మధురిమ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ క్యాస్ట్, చౌదరీస్. ఆమె చౌదరీ క్యాస్ట్ అని నాకు లేట్గా తెలిసింది. సో అది లిజనర్స్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రేమ ఎంత మధురం. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నెక్స్ట్ 2 పార్ట్స్ కూడా వింటారని ఆశిస్తున్నాను. అప్పటిదాకా గప్చుప్. హలో లిజనర్స్, వెల్కమ్ టు గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్ సీజన్ 6లో ఎపిసోడ్ 3కి స్వాగతం. ఇది ప్రేమ ఎంత మధురంలో పార్ట్ 2, అంటే దాని కంటిన్యూషన్. ఒకరోజు కాలేజ్లో ఒక నోటీస్ వెళ్ళింది అన్ని బ్రాంచెస్కి ఎక్సెప్ట్ మా బ్రాంచ్కి, అంటే మెకానికల్కి. బైక్స్ ఏమైనా కాలేజ్లోకి రావాలంటే బైక్ మీద రెడ్డి, చౌదరి, నాయుడు, పొలిటీషియన్స్ నేమ్స్ కానీ ఏవి స్టిక్కరింగ్లు ఉండకూడదని నోటీస్ వచ్చింది. మా బ్రాంచ్కి ఆ నోటీస్ మా హెచ్ఓడి ఇవ్వకపోవడంతో ప్రిన్సిపలే డైరెక్ట్గా మా బ్రాంచ్కి అనౌన్స్ చేశారు. మా హెచ్ఓడి జెంటిల్మ్యాన్, అందరికీ ఆయన అంటే ఇష్టం. ఆయనకి క్యాస్టు, రిలీజియన్సు ఇవేమీ నచ్చేవి కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ అనుకునే వ్యక్తిత్వం. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆయన నోటీస్ ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఈ స్టిక్కర్స్ తీయించకపోతే బైక్లో గాలి తీసి పంక్చర్ చేయిస్తామని చెప్పారు. మా బ్రాంచ్ దగ్గర నేను, ఆర్పి గాడు, ఇంకొకడు ఉన్నాం. ఆ స్టిక్కర్స్ బ్యాచ్లో నుండి ఒక అతను స్పీడ్గా వచ్చేస్తున్నాడు. ఏంటి ఈ బైక్ మీద ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి, గాలి తీస్తా అని బెదిరించాడు. అప్పుడు ఆర్పి గాడు, నువ్వు గాలి తీ దమ్ముంటే నేను ఇదే బైక్ వేసుకుని కాలేజ్ గేట్ గుద్దుకుని పడిపోతా, మీ వల్లే నాకు యాక్సిడెంట్ అయిందని కేసు పెడతా, నువ్వా నేనా చూసుకుందాం పదా అని ఆర్పి అన్నాడు. ఆర్పి గాడు ఒక రెబల్ క్యాండిడేట్. చిన్న పెద్ద, జూనియర్, సీనియర్, లెక్చరర్, ప్రొఫెసర్, క్యాంటీన్ వాడు ఏమీ లేదు, అందరితో ఒకలాగే మాట్లాడతాడు. ఆ మాట అనేసరికి వాడినేమో నానేమో ప్రిన్సిపాల్కి చెప్పేశారు. సో ఆయన పిలిచారు. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడని ట్రిపుల్ హెచ్ఓడి నోటీస్ చూసి మమ్మల్ని పక్కకు పిలిచింది. ఏంటమ్మా నీ బైక్ మీద ఆర్ అని ఉందంట, ఆర్ అంటే ఏంటమ్మా? అప్పుడు నేను ఆర్ అంటే మా డాడీలో ఫస్ట్ లెటర్ అండి, బైక్ కొనిచ్చారండి, అందుకే అలా పెట్టుకున్నాను, తీస్తే తోలు తీస్తారండి అని చెప్పాను. అవునా, జీవితం ఇచ్చారని పచ్చబొట్టు కూడా వేయించుకోలేకపోయావా అని అందా ఆమె. నువ్వేంటున్నానా నీ బైక్ మీద ఏంటి ఆర్పిసి, వీ రూల్ వీ డేరా? ఏంటి నాన్న ఇది, నీకు అంత డేర్ ఉందా, ఏమి రూల్ చేస్తారో నువ్వు అని ఆర్పి గారిని అడిగింది ఆమె. ఆల్రెడీ ఆర్పిసికి వార్నింగ్ ఇచ్చాను రూమ్లోకి వెళ్లే ముందు, మొత్తం నేనే మాట్లాడతా, నువ్వు నోరు వెప్పకని. ఈ హెచ్ఓడి అలా అనేసరికి వాడు నా చెయ్యి నలిపేస్తున్నాడు. వాడు మాట్లాడతానని. వాడు మాట్లాడితే కంపు అవుతుంది. నో చెప్తూనే వచ్చా కానీ నన్ను పక్కన పెట్టేసి నోరు విప్పేశాడు. నోరు విప్పి హెచ్ఓడియా ప్రొఫెసరా అని ఏమి చూడకుండా పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టాడు. మా కాలేజీలో బాబా టెంపుల్ ఎందుకుంది, మిగిలిన రిలీజన్స్ లేవా, చర్చ్ ఎందుకు కట్టించలేదు, మీరు చెప్తుంటే ఒకటి మేము చేసేది ఇంకొకటి అంటూ ఏవేదో పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టేశాడు. ఆ గొడవంతా మా హెచ్ఓడి దాకా వెళ్ళింది. ఆయన కూడా పిలిచారు. ఏంటి గొడవలని, నేను ఆ స్టిక్కర్స్ ఏవో తీసేయచ్చు కదా అని చెప్పి ఆయన కూడా ఒక మాట అనేశారు. అప్పుడు ఆయనతో నేను ఒకటే చెప్పా, సార్ నేను ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళిన 15 నిమిషాలకి మీరు చెప్పారు కాబట్టి ఆ ఏ బండి మీద కూడా స్టిక్కర్ ఉండదు, కన్సిడర్ ఇట్ యాజ్ డన్ సార్ అని చెప్పి 15 మినిట్స్లో అన్ని బైక్స్ మీదనున్న పిచ్చి స్టిక్కర్స్ తీయించేశాను. ఒకరోజు 3rd ఇయర్ సీనియర్ ఫోన్ చేసి పలానా చోటుకు రమ్మని చెప్పాడు. ఏదో తేడాగా ఉందనిపించింది. నేను మా కజిన్ అప్పటికే 4th ఇయర్ కాబట్టి అతని ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాను. కాలేజీలో అందరికీ నా ఫేస్ తెలియలేదు కానీ నా పేరు అందరికీ తెలుసు. అలానే ఫోన్ చేసి పిలిచిన సీనియర్స్ కూడా నా ఫేస్ తెలీదు. జస్ట్ ఇలా సంతోష్ అనేవాడు వాళ్ళ క్యాస్ట్ అమ్మాయితో తిరుగుతున్నాడనే మ్యాటర్ ఒకటే తెలుసు. ఏదో వార్నింగ్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా కజిన్ 4th ఇయర్ వాళ్ళు కాబట్టి
ఏంట్రా ఎక్కడేం చేస్తున్నారు అని ఆ థర్డ్ ఇయర్స్ వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు, ఎవడో ఎక్స్ట్రాలు చేస్తున్నాడు సెకండ్ ఇయర్లో, వాడు కొంచెం వార్నింగ్ ఇద్దామని, అంతే సార్, ఇంకేం కాదు అని థర్డ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ వాళ్ళతో అంటున్నారు. అవునా, ఏంటి వాడి పేరు అని అడిగాడు మా కజిన్. సంతోష్ అండి సార్, మా అమ్మాయితో తిరుగుతున్నాడు అని థర్డ్ ఇయర్ వాళ్ళు చెప్పారు. మీ అమ్మాయా? నీకు పెళ్ళైందా? మీ చెల్లె, మీ అక్క, మీ రిలేటివా? ఏంటి నీ ప్రాబ్లం అని ఒక్కటి పీకాడు. అంతే, వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఇదిగో వీడే సంతోష్, ఏంటి మీ ప్రాబ్లం అని అడిగేసరికి వాళ్ళందరూ కూడా బాగా డల్ అయ్యారు. కానీ ఆ విషయం వాళ్ళు మనసులో పెట్టేసుకున్నారు. ఈ సెమ్ దాటితే వాళ్ళు ఫోర్త్ ఇయర్కి వస్తారని, నాకు సపోర్ట్ ఉండదని ప్లాన్ వేశారు. కానీ అది నిజమే అనిపించింది. ఆ సెమ్ ఎండ్ అయిపోయింది. నాకు ఇలా వార్నింగ్స్ రావడం, నన్ను జనాలు టార్గెట్ చేయడం, ఈ విషయం తెలుసుకున్న మధురిమ చాలా హర్ట్ అయింది. నేను హాలిడేస్కి అని ఇంటికి వెళ్ళాను. ఒకరోజు మా నాన్న నా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను స్నానం చేసి వచ్చేసరికి ఆయన, మమ్మీ ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చుని ఆ ఫోన్లో మొత్తం వింటున్నారు. నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన కూడా ఏమీ మాట్లాడడం లేదు. కాల్ కట్ అయింది. నా వైపు చూసి, ఎవర్రా మధురిమ, నా మాట వినదా? ఓ ఏడ్చేసింది, టపటపమని లాస్ట్లో ముద్దులు పెట్టేసింది, బాయ్ 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 అని కంగారుగా పెట్టేసింది, ఏంటిదంతా అని అడిగారు. మా అమ్మకి అర్థమైంది. ఇంక ఇంట్లో చెప్పక తప్పలేదు. మా అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజే కాబట్టి. మధుని అప్పుడు ఇంట్లో ఇంట్రడ్యూస్ చేశాను. థర్డ్ ఇయర్ వచ్చాక నేను హాస్టల్ నుండి రూమ్కి షిఫ్ట్ అయిపోయాను. దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాను. నా హౌస్ ఓనర్ కిందనే ఉంటారు. అతని పేరు శేఖర్. నేను శేఖర్ అన్న అని పిలిచేవాడిని. అతను కూడా ఆ ఏరియాలో ఒక పెద్ద డాన్కి రైట్ హ్యాండ్గా ఉండేవారు. అందుకని ఆయనకి లోకల్గా మంచి కాంటాక్ట్స్ ఉండేవి. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడు, కానీ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. అన్న అన్న అంటే తమ్ముడు తమ్ముడు అని పిలిచేవారు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే వార్నింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మధు అండ్ నా స్కూల్మేట్ ప్రేమలత, అదే మా స్కూల్లో బి సెక్షన్కి మా ఏ సెక్షన్ వాళ్ళకి రైవల్రీ ఉండేది కదా, ఆమె గురించి టాపిక్ తెచ్చేది. మధురిమ అండ్ ప్రేమలత ఇద్దరు ఇంటర్లో ఫ్రెండ్స్. వాళ్ళు బాగానే తెలుసు. అండ్ ప్రేమలత వాళ్ళ హౌస్ కూడా మా హౌస్ నుండి 2-3 హౌసెస్ తర్వాతే. అప్పుడు నేను మధుకు చెప్పాను, ఆమె టాపిక్ పదే పదే తీసుకురావద్దని, స్కూల్లో పిచ్చి పిచ్చి గొడవలు అయ్యేవని, మా మధ్యన రైవల్రీ ఉందని. నేను కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యాక ఒకరోజు రూమ్లో ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. రే, ఆ రోజు సీనియర్స్ నీకు సపోర్ట్ ఉన్నారని రెచ్చిపోయావు కదరా, దమ్ముంటే ఇప్పుడు రారా అని బాగా తాగేసిన వాయిస్ రూపంలో ఒకడు వాగాడు. ఒరే బాబు, సీనియర్స్ ఉన్నారని నేను ఎప్పుడూ రెచ్చిపోలేదు. ఇప్పుడు మాట్లాడుతోంది సీనియర్స్తోనే అని తెలుసు, అండ్ రెచ్చగొడుతుంది కూడా సీనియర్సే అని తెలుసు. ఎక్కడున్నావో చెప్పరా, నీకు ఇవాళ ఉంటుంది మా చేతిలో అని అన్నాడు. అడ్రస్ టెక్స్ట్ చేస్తాను రా కాల్ అయిపోయిన వెంటనే, కానీ ఎంత టైం పడుతుందో చెప్పండి, నా ప్రిపరేషన్లో నేను ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాను. వాళ్ళు 30 minutesలో వస్తామని చెప్పారు. ఏం చేయాలో తెలియడం లేదు. హీరోలా డైలాగ్స్ అయితే కొట్టా, కానీ కొంచెం భయంగానే ఉంది. వెంటనే ఆర్పీ గారికి ఫోన్ చేశాను. వాడు వచ్చాడు. ఎంతమంది రావచ్చు అంటే ఒక 10 మంది రావచ్చేమోరా అని చెప్పాను. నేను కిందన అటు ఇటు తిరగడం శేఖర్ అని చూశారు. ఏంటి తమ్ముడు, ఏమైనా ప్రాబ్లమా అని ఆయన అడిగారు. అంటే చిన్న ప్రాబ్లం అన్న, కాలేజీలో సీనియర్స్ ఫోన్ చేసి ఏదో ధమ్కి ఇస్తున్నారు, ఇక్కడికి వస్తారంట. నేను నా ఫ్రెండ్స్ 4 పోగేస్తున్నాను, కానీ సరిపోమేమో అన్నా అని చెప్పాను. సరే తమ్ముడు, ఒక పని చేయి, వెళ్ళి ఒక 8 వాటర్ బాటిల్స్ తే అని చెప్పారు ఆయన. నాకు అర్థం కాలే. ఆర్పీ గారిని పంపించి 8 వాటర్ బాటిల్స్ తెప్పించాను. ఇంతలో అన్న ఆ చుట్టుపక్కల అతనికి పని చేసే వాళ్ళని రమ్మని చెప్పాడు. వాళ్ళు బాటిల్స్ కన్నా ముందే వచ్చి కూర్చున్నారు. నన్ను శేఖర్ అన్న అతని తమ్ముడిగా ఇంట్రడ్యూస్ చేశారు. అందరూ కూడా నన్ను అన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఇంతలో బాటిల్స్ వచ్చాయి. ఏంటన్న ఈరోజు విషయం అని వాళ్ళు అడిగారు. శేఖర్ అన్న, మా తమ్ముడు కాలేజీ నుంచి వచ్చాడు, ఇవాళ అతని పుట్టినరోజు, అందుకే ఈ పార్టీ అని అన్నారు. వాళ్ళందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పి చిన్నపిల్లల్లో చూసుకున్నారు. ఒక్కొక్కడు కూలి పని చేసుకుని గంజి ఫుడ్ తిని దిట్టంగా ఉన్నారు. నన్ను అన్న సంబోధిస్తుంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఇదంతా అవుతున్న టైంకి ఒక 10 మంది గ్యాంగ్ మా గేట్ ముందు ఆగారు. శేఖర్ అన్నప్పుడు, అరే తమ్ముడు, నువ్వేదో కాలేజీలో గొడవ అన్నావు కదా, ఇదే నా బ్యాచ్ అని అన్నాడు ఆయన. వెంటనే 8 మంది, ఎవడన్నా నీతో గొడవ పడేది అని అంటూ వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళని దవడలు పడాపడా వాయించారు. ఒకటే పరుగు వాళ్ళంతా. ఆ నెక్స్ట్ డే నుండి కాలేజీలో నా దగ్గరికి కానీ మధు దగ్గరికి కానీ రావాలంటే 1కి 100 సార్లు ఆలోచించేవాళ్ళు. మధుని కూడా హాస్టల్లో సీనియర్స్ టార్చర్ పెట్టేవాళ్ళు.
ఎందుకు వేరే క్యాస్ట్ వాడితో తిరుగుతున్నామని, మీ బ్యాచ్లో ఎందుకు రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారని తెగ ఏడిపించేవారు. కానీ మధు ఎప్పుడూ పట్టించుకోలేదు. కాలేజ్లో ఫ్లవర్ గార్డెన్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఫ్లవర్స్ తెంపితే 100 రూపీస్ ఫైన్ అండ్ ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లేవారు. ఏ అబ్బాయి కూడా ఫ్లవర్ తెంపడానికి డేర్ చేయలేదు. గర్ల్స్లో ఒక టాక్ నడిచేది, ఏ బాయ్ ఫ్రెండ్ ఏ గర్ల్ ఫ్రెండ్కి ఇప్పటిదాకా ఒక ఫ్లవర్ కూడా ఇవ్వలేదని. నేను మధు ఆ పార్క్లో ఉండగా ఇప్పుడు మధు ఇదే టాపిక్ లేపింది. ఏ బాయ్ ఫ్రెండ్ కూడా ఒక్క ఫ్లవర్ కూడా ఇవ్వలేదంటే ఏ అమ్మాయికి గార్డెన్ నుండి అని. అప్పటికే అక్కడ వాచ్మ్యాన్ మమ్మల్ని చూస్తున్నాడు. కానీ కావాలని ఏమీ అడగడం లేదు నిన్ను, ఎందుకంటే మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తారు, ఫైన్ కట్టమంటారు. సో అది జనరల్గా గర్ల్స్లో నడుస్తున్న టాపిక్. సంతోష్, ఎందుకీ గొడవ అని కంప్లీట్ చేసే లోపున నేను టప్మని ఆ ఫ్లవర్ తెంపి ఆమె చేతిలో పెట్టాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరి చేతిలో ఫ్లవర్ ఉంటే వాళ్లే తెంపినట్టు. చున్నీలో కవర్ చేసి పదం వెళ్ళిపోదామనే లోపల వాచ్మ్యాన్ చూసి అరవడం మొదలుపెట్టాడు. వెంటనే నేను ఆమెను బైక్ మీద గర్ల్స్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్ళిపోమన్నాను. అప్పుడు వాచ్మ్యాన్ వెంటపడ్డాడు. హే, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని పిలు, మీరు తెంపడం నేను చూశాను. ఏ అమ్మాయి? ఏంటి తెంపడం? ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో అని అన్నాడు. ఇంతలో ఆర్పీ గడు వచ్చాడు. ఏంట్రా గొడవ అంటే, ఏదో పువ్వు కోసానంటున్నాడు రా, రచ్చ రచ్చ చేస్తున్నాడు ఇందాక నుంచి ఇతను. హే, ఏంటి నువ్వు కొత్తగా వచ్చావా? పువ్వు కోసం నీ ప్రాణం మీద తెచ్చుకుంటావా? పద దమ్మేద్దాం అని వాడిని తీసుకుపోయి వాడితో ఫ్రెండ్షిప్ చేశాడు ఆర్పీ గడు. అప్పటి నుండి ఆ వాచ్మ్యానే మాకు ఫ్లవర్స్ కోసి ఇచ్చేవాడు. నేను యూజువల్గా మధుని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తే లేడీస్ వార్డెన్ క్వశ్చన్ చేసేది. అప్పుడు ఆమె, రోడ్డు మీద ఆటో డ్రైవర్స్ తాగున్నారు మేడం, అందుకే సంతోష్ డ్రాప్ చేశాడని చెప్పేది. వార్డెన్ కూడా అప్పుడు, ఓ ఓకే, సంతోష్ ఈజ్ అ గుడ్ గై అని చెప్పిన డేస్ కూడా ఉన్నాయి. వార్డెన్కి ఒక వారం నుండి బ్లాంక్ కాల్స్, డర్టీ మెసేజెస్ వస్తున్నాయి. ఆ విషయం వార్డెన్ వాళ్ళ అబ్బాయికి చెప్తే, అందుకే కదమ్మా నేను జాబ్ మానేయని చెప్పాను అని అన్నాడంట. మధుతో షేర్ చేసుకుంది. మధు ఆ విషయం నాతో చెప్పింది. నేను ఆ నెంబర్ తీసుకుని శేఖర్ అన్నకి చూపించాను. అప్పుడు వాటిని ట్రాప్ చేసి సెంటర్ దగ్గరికి మీట్ అయ్యేలా చేశాడు శేఖర్ అన్న. అప్పుడు వాడిని 4 పీకాడు. మేడం కిందరా ఫోన్ చేస్తున్నామని గట్టిగా అడిగితే, వాడికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని, అయినా సరే ఇలాంటి బేవర్స్ పనులు చేస్తున్నాడని శేఖర్ అన్న ఇంకో 4 పీకాడు. ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడంతో హాస్టల్ వార్డెన్ కూడా మాకు ఫ్రెండ్ అయిపోయింది. మధు బర్త్డే హాస్టల్లో చేయాలని ప్లాన్ చేశాం. సీత హెల్ప్ తీసుకుని మొత్తం ప్లాన్ చేశాను. ఎప్పుడూ కూడా ఒక అబ్బాయి లేడీస్ హాస్టల్లోకి ఎంటర్ అయింది లేదు. కానీ నేను ఆ రోజు హాస్టల్లోకి ఎంటర్ అయ్యి క్రాకర్స్ పేల్చాలని ఫిక్స్ అయ్యాను. రాత్రి 12 o'clockకి అంతా ప్లాన్ చేసినట్టే కేక్స్ తెప్పించి బెలూన్స్ పెట్టి అద్భుతంగా ఆ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేయించాను నైట్ 12 o'clockకి. అంతా బాగా అయింది ఆ ఇయర్. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసాం. అమ్మ మధు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునేవారు. సెకండ్ ఇయర్ నుండే కలుసుకుంటూ ఉండేవారు. అంతా హ్యాపీగా అవుతుంది. మా అమ్మతో మామూలుగా మాట్లాడుతుండగా వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఒప్పుకుంటారా, అది ఇది అని అడుగుతుంది. ఇంకా అంతదాకా రాలేదు కదమ్మా మ్యాటర్, ఇట్స్ ఓకే. అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, మీరు ఇంట్లో అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుంటారా, ఎందుకంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే పెళ్ళి అవుతుంది కానీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండవురా. నేను ఆ రోజు అలా పెళ్లి చేసుకోవడం వలన మా ఇంట్లో వాళ్ళు ఇంకా మనతో అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నారు. మంచికి పిలిచింది లేదు, చెడు జరిగితే చెప్పింది లేదు. ఎవరి ద్వారానో విషయాలు తెలిసేవి. అప్పుడప్పుడు బాధగా ఉండేదిరా. కొంతమంది చివరి చూపు కూడా నేను నోచుకోలేదు. కాబట్టి ఇరుపక్కల అంగీకారం చాలా ఇంపార్టెంట్ రా కన్నా అని చెప్పింది. సర్లే అమ్మా నేను చూసుకుంటాగా అని చెప్పి కాలేజీ బయలుదేరాను. చాలా ఈవెంట్స్లో నేను మధు పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్ సప్లై చేయడం, పూర్ కిడ్స్కి బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇవ్వడం, ఇలా కాలేజీలో ఉన్న చాలా ఈవెంట్స్లో మేము ఉన్నాం. అలా ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. నేను హైదరాబాద్లో జాబ్ కోసం వెళ్ళాను. నా స్కూల్ ఫ్రెండ్స్తో రూమ్మేట్ అయ్యాను. వాళ్ళకి మధు గురించి చెప్పాను. సో హైదరాబాద్లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఆమె కూడా ఏవో కోర్సెస్లో జాయిన్ అయింది. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఈవినింగ్ 5 to 8 దాకా మధు నేను ఫుల్గా తిరిగేవాళ్ళం. ఈలోగా ఇంకో జాబ్ కూడా చేంజ్ అయ్యాను. మధు కూడా చిన్న జాబ్లో ఏదో జాయిన్ అయ్యింది. ఇద్దరం 2-3 years హైదరాబాద్లో ఎంజాయ్ చేసాం. ఒకరోజు మధుకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రావాలని. ఆమెను బస్ ఎక్కించి ఆ సాయంత్రం రూమ్కి చేరుకున్నాను. మార్నింగ్ ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, ఇంటికి రీచ్ అయ్యాను, తర్వాత మాట్లాడతానని. ఈవినింగ్ దాకా మెసేజ్ రాలేదు. కాల్ చేయడానికి ట్రై చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందో అని టెన్షన్ పడుతున్నాను. ఈలోగా మధు నుండి కాల్ వచ్చింది. ఏదో మ్యాచ్ వచ్చిందని, పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారని, బాగా నచ్చానంట అని కూడా చెప్పింది. వాట్ నాన్సెన్స్ మధు, నువ్వేంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వచ్చేసే ఇక్కడికి. అప్పుడు మధు,
ఎందుకు టెన్షన్ పడతావు సంతోష్, ఇంకా జస్ట్ చూసారంతే, డోంట్ వరీ, నాకు ఫోన్ చేయకు, నేనే నీకు ఫోన్ చేయిస్తాను అని చెప్పి తన కజిన్ నెంబర్ నాకు షేర్ చేసింది. ఆ నైట్ గుడ్ నైట్ మెసేజ్ వచ్చింది. నేను గుడ్ నైట్ చెప్పాను. మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ పెట్టాను, కానీ డెలివరీ కాలేదు. ఇదేంటి డెలివరీ అయినట్టు టిక్ రాలేదని కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆమె ఇచ్చిన కజిన్ నెంబర్కి ట్రై చేశాను, అక్కడ కూడా ఆన్సర్ లేదు. నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా కూడా ట్రై చేశాను, నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. ఇలా 2 days అయిపోయాయి, కానీ నాకు 2 యుగాల్లో అనిపించింది. ఇంకా చేసేదేమీ లేక మా పెదనాన్ని అప్రోచ్ అయ్యాను, అదే మన పెద్దోడిని. అతనికి ఆల్రెడీ పొలిటికల్గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని మ్యాటర్ అంతా చెప్పాను. మా పెదనాన్న నాకు ఫోన్ చేసి నన్ను మ్యూట్లో ఉండమని మధు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశారు. మధు వాళ్ళ మమ్మీతో మా పెదనాన్న నా గురించి చెప్పారు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నానని, మధుతో ఎలాగైనా మాట్లాడాలని ఆయన ప్రాధేయపడ్డారు. అప్పుడు మధు వాళ్ళ మమ్మీ, మేము చాలా పరుగుగల కుటుంబం నుండి వచ్చామండి, ఇలాంటివి ఏమీ వద్దు, మేము రోడ్డు మీద పడిపోతాం ఏదైనా జరిగితే, అందరూ సూసైడ్ చేసుకుంటారు, అక్కడ మీ అబ్బాయి ఒకలే చేసుకుంటున్నాడేమో, ఇక్కడ మా ఫ్యామిలీ అంతా రెడీగా ఉంది, మేము అలాంటి వాళ్ళం కాదండి, వదిలేసేయండి ఇదంతా అని ఏడ్చుకుంటూ ఒక 20 నిమిషాలు చెప్పిందే చెప్పి మా పెదనాన్ని కూడా చేతులు ఎత్తేసేలాగా మాట్లాడింది ఆమె. ఇదిరా పరిస్థితి, ఏం చేద్దాం అని అన్నాడు మా పెదనాన్న. అంత అయ్యాక నేను ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ కొంచెం బిజీ అయ్యాను. ఆఫీస్ ల్యాప్టాప్లో నా ఫేస్బుక్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అప్డేట్, ఆ రోజు మధు సర్నేమ్ చేంజ్ అయింది, ఎంగేజ్మెంట్ పిక్ అప్లోడ్ చేసింది. అది చూస్తుండగానే నాకు స్క్రీన్ అంతా బ్లర్గా అయినట్టు అనిపించింది. స్క్రీన్ ఏమైనా బాగోలేదేమో అనుకున్నాను, కానీ నా ఐస్లో వచ్చిన టీయర్స్ వల్ల విజన్ బ్లర్ అయ్యిందని అప్పుడు అర్థమైంది. గుండెల్లో ఎవడో గుద్దుతున్నట్టు అనిపించింది, కడుపులో ఏదో తెలియని బాధ, చుట్టూ ఎవరున్నా గట్టిగా ఏడవాలనిపించింది. నేను ఆఫీస్లో ఉన్న సంగతి నాకు తెలుసు, కానీ నా కళ్ళు మర్చిపోయాయి, ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు నా బాస్ రవి వచ్చారు, ల్యాప్టాప్ ఆఫ్ చేయించి నన్ను బయటకు తీసుకెళ్లారు. అంతా అయిపోయింది, ఈ జీవితం ఇంకెందుకు, నాకు అక్కర్లేదంటూ ఏడుస్తూ అరుస్తూ ఉండగా ఆయన ఒక్కటి పీకారు. పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పి వాటర్ ఇచ్చారు. అయినా సరే నా ఏడుపు ఆగలేదు. ఆ బాధలో హౌ కెన్ షీ డూ దిస్ టు మీ అంటూ రోడ్డు మీద కూర్చున్నాను. అప్పుడు రవి బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ 1 week నన్ను బిజీగా ఉంచారు వర్క్లో. అసలు ఆలోచించిన దానికి టైం లేకుండా చేశారు. కాసేపు అయ్యాక మా పెదనానికి ఫోన్ చేశాను. ఇలా ఎంగేజ్మెంట్ అయిందని, పిక్చర్ అప్లోడ్ చేసిందని చెప్పాను. ఆ అమ్మాయితో మాట్లాడితే అసలు మనకి విషయం అర్థమవుతుందని పెదనానికి చెప్పాను. ఆయన మళ్ళీ ఫోన్ చేశారు నన్ను కాన్ఫరెన్స్లో పెట్టి. అప్పుడు మధు వాళ్ళ అమ్మగారు ఒక 1 hour తర్వాత చేయండి, అప్పుడు అమ్మాయి మాట్లాడుతుందని చెప్పారు. కానీ అమ్మాయిని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దన్నారు. ఇదే లాస్ట్ కాల్ అన్నట్టు మాట్లాడారు ఆమె. అలా 1 hour కోసం నేను ప్రతి నిమిషం నా వాచ్ చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా, ఇంతలా ఎప్పుడు వెయిట్ చేయలేదు. 2 weeks తర్వాత మాట్లాడబోతున్నాను. 1 hour అయ్యింది. ఫోన్ చేశాం, మధు ఆన్సర్ చేసింది. నేను ఏవేవో మాట్లాడుతున్నా, ఆమె ఎలా ఉన్నానని అడిగింది. అప్పుడు నేను, ఏంటిదంతా మధు, నీ ఇష్టంతోనే చేస్తున్నారు ఇదంతా, రా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. పిచ్చిగా మాట్లాడు సంతోష్, పెళ్ళికి డేట్స్ కూడా పెట్టేశారు, ఇట్స్ ఆల్ ఓవర్, నువ్వు కూడా హ్యాపీగా ఉండు, ఇంకా ట్రై చేయకు, వదిలే అని చెప్పింది. ఏమనాలో నాకు తెలియడం లేదు. ఫోన్ కట్ అయింది. పెదనాన్న ఆమెని భయపెట్టి ఇలా చేయిస్తున్నారు, ఏదైనా చేయి పెదనాన్న అని ఏడ్చాను. సరే అని మా పెదనాన్న ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో లోకల్ ఎస్ఐని కలిసాం. ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదా ఉందా తెలుసుకోమన్నారు. ఆ అమ్మాయికి కనుక ఇష్టంతోనే చేసుకుంటున్నాను అంటే మనం ఎవ్వరూ చేసేదేమీ లేదు, కోర్టుకి వెళ్ళినా ఏమీ జరగదు. ఆ అమ్మాయి కనుక ఇష్టం లేకుండా చేస్తున్నారు అని ఒక్క మాట చెప్తే నేను అప్పటికప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనోడితో ఇక్కడికిక్కడే పెళ్లి చేయించి రిజిస్టర్ చేయిస్తాను మ్యారేజ్ని అని అన్నారు. కానీ ఒకవేళ కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటే, రెడ్డి నేను చెప్తున్నాను, నీకు మీ వాడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద అఫెన్స్. సో చెప్పండి ఏం చేయమంటారో అని అన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్. ఇక్కడితో పార్ట్ 2 ఎండ్ అయింది. సో తర్వాత పోలీస్ ఏమన్నారో, సంతోష్ ఏం చేశారో, వాళ్ళ పెదనాన్న ఏమైనా సజెస్ట్ చేశారో మనం పార్ట్ 3లో తెలుసుకుందాం.
హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కెప్టి తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్లా. మన సీజన్ 6 ఎపిసోడ్ 3 ప్రేమ ఎంత మధురం పార్ట్ 3కి స్వాగతం. ఇదే ఫైనల్ పార్ట్. ఇందులో మన సంతోష్ ఏం చేశాడనేది, తర్వాత తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది విందాం. అలానే లాస్ట్ పార్ట్లో పోలీస్ స్టేషన్ దగ్గర సంతోష్ అండ్ వాళ్ళ పెదనాన్న పోలీస్తో మాట్లాడుతుండగా పోలీస్ సంతోష్తో ఇలా చెప్తున్నారు. చూడు బాబు సంతోష్, అనుకున్నవన్నీ అయితే అది జీవితం అవ్వదు. ఇంకా వదిలేసే ఇదంతా. వాళ్ళు ఏదో చేశారు అమ్మాయినని నువ్వు అనుకోవచ్చు, 100 రకాలుగా నువ్వు ఆలోచించుకోవచ్చు, కానీ ఇంకా రియాలిటీలోకి రావాలి. మా పెదనాన్నతో నన్ను చూసుకోమని పంపించేశారు స్టేషన్ నుండి. అప్పుడు మా పెదనాన్న ఒకటే చెప్పారు, అరే ఇదంతా కాదు, నీకు ఆ అమ్మాయే కావాలి, అమ్మాయితోనే పెళ్ళి అవ్వాలని ఒక్క మాట చెప్పు నాకు. నా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఫ్రెండ్స్తో ఆ అమ్మాయిని నైట్కి తీసుకొచ్చి తెల్లవారితే రేపు ఉదయం నీకు ఆ అమ్మాయితో పెళ్లి చేయిస్తా. మర్చిపోయావా మీ అమ్మ నాన్న పెళ్ళి ఎలా చేశాను అని అన్నారు. ఆ ఒక్క మాటతో నేను రియలైజ్ అయ్యాను, నాకు ఇంక ఈ పెళ్ళి వద్దని. మా అమ్మ నాతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోకపోతే ఎన్ని బాధలు పడిందో నేను అమ్మని చూశాను. నాలానే నా పిల్లలు కూడా మధుని చూడకూడదు ఆ బాధలతో, అండ్ మధు కూడా మా అమ్మలానే ఫీల్ అవ్వకూడదు లేటర్ లైఫ్లో. ఆ రోజు మా అమ్మ ఇంకో మాట కూడా చెప్పింది, వాళ్ళ అమ్మా నాన్న చేసినట్టే వీడు కూడా చేశాడని అందరూ అనుకుంటారని. వెంటనే పెదనాన్నకి చెప్పాను, వద్దులే పెదనాన్న, వదిలేసే. లేదు నేనే వదిలేస్తున్నాను ఇక్కడితో అని చెప్పాను. నెక్స్ట్ డే మధుకి పెళ్ళి అయిపోయిందని తెలిసింది. ఇంకా బాధపడడానికి ఏమీ లేదని రియలైజ్ అయ్యాను. బేసిక్గా పాతాళంలో ఉన్నోడికి ఏ అడుగు వేసినా అది ముందుకే అండ్ లైఫ్లో పైకే అని అర్థమైంది. లైఫ్లో అంతకన్నా కింద పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేసినా మన మంచికే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా చేసేదేమీ లేక హైదరాబాద్ వెళ్ళిపోయాను. జాబ్ మానేశాను. అందరిలాగే లవ్ ఫెయిల్ అయితే చేసే పిచ్చి పనులు లైక్ డ్రింకింగ్ ఇంకా యాటిట్యూడ్ అన్నీ మెయింటైన్ చేశాను. 3 months తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు రూమ్ కూడా చేంజ్ అయ్యాను. మా అమ్మ నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను ఎలా ఉన్నానో కనుక్కునేది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మా రూమ్మేట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ అని తెలిసింది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది ఎవరో కాదు, ప్రేమలత వాళ్ళ ఫాదర్కి అని. మా రూమ్మేట్ అండ్ ప్రేమలత వాళ్ళ బ్రదర్ గుడ్ ఫ్రెండ్స్. సో నాకు కూడా ఈ అమ్మాయి తెలుసు కదా అని కలిసే చదువుకున్నామని ఇంటికి వెళ్ళాను. వెళ్ళి పరామర్శించాము. ఏం చేస్తున్నావు ప్రేమ, ఎలా ఉన్నావు అని బాగోటాలు కనుక్కున్నాను. మీకేమైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి నా నెంబర్ ఇచ్చి కూడా వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతుంటే అమ్మ వినాయక చవితికి ఉండమని చెప్పింది. కానీ ఈసారి నాకు జరుపుకోవాలని లేదమ్మా అని చెప్పాను. ఎందుకంటే ఆ దేవుడికి ఎందుకు జరుపుకోవట్లేదో బాగా తెలుసు, అతనేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు నా నుండి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ప్రేమకి మధు గురించి అంతా తెలుసు, జరిగింది మొత్తం తెలుసు. నెమ్మదిగా మా మధ్య టెక్స్ట్ మెసేజెస్ పెరిగాయి. ముందు చెప్పినట్టు స్కూల్ టైంలో ఉన్న మెచ్యూరిటీకి ఆ టైంలో జరిగిన రైవలరీకి ఇప్పుడు ఇద్దరు నవ్వుకున్నాం. చాలా సిల్లీగా అనిపించింది. అలా కొన్ని మంత్స్ ఫోన్లోనే మాట్లాడుకున్నాం. ఆమెని ఆ రోజు తర్వాత ఎప్పుడూ కలవలేదు, కానీ రోజు ఏం చేస్తుందనేది, వాళ్ళ నాన్నగారిని ఎలా చూసుకుంటుందో అనేది, ఏమైనా హెల్ప్ కావాలనే కన్సర్న్ నాలో ఎప్పుడూ ఉండనే ఉండింది. అందుకే ఆమెని అలా ఎంగేజ్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఒకరోజు మాటల్లో ప్రేమ ఒక విషయం చెప్పింది. ఆమెకి చిన్నప్పటి నుండి నేనంటే ఇష్టమని, కానీ స్కూల్లో ఎప్పుడూ ఏదో ఒక ఫైట్ అవ్వడం వలన నాతో చెప్పలేకపోయిందని. తర్వాత కాలేజ్లో మధు మ్యాటర్ తెలుసుకుని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. ఎందుకంటే మధు కూడా మంచి అమ్మాయే అండ్ నేను కూడా మంచి అబ్బాయి అని. సో అంతా ఫైన్ అనుకుంది. మీరు విడిపోయారని తెలిసి బాధ కూడా పడ్డాను. సంతోష్, ఇప్పుడు నాకున్న ఈ ఫీలింగ్ పేరు ప్రేమ అంటే నాకు నిజంగా తెలీదు. నేను అప్పట్లో ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నానో అదే చెప్తున్నాను. ఈ ఫీల్ని నువ్వు ప్రేమ అనుకుంటే అది నీ ఇష్టం, కానీ నాకు నీతో పెళ్ళి జరిగితేనే ఆనందం అని చెప్పింది. నాకు మళ్ళీ మైండ్ బ్లాక్ అయింది. అప్పుడప్పుడే నేను కూడా మామూలు మనిషి అవుతున్నా. ఈ టైంలో ప్రేమతో పెళ్లి ప్రపోజల్ చేశాక ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రేమించుకుని ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ డాడీ స్ట్రోక్ వచ్చింది, ఈమె వాళ్ళ డాడీని చూసుకుంటుంది. సో నా మైండ్లో చాలా రన్ అవుతున్నాయి. పెళ్లి విషయంలో నా ఓన్ డెసిషన్ తీసుకునే రైట్ నాకు ఉందా లేదా అనేది కూడా నాకు తెలియడం లేదు. అమ్మ నాన్న పెదనాన్నని మళ్ళీ ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇవన్నీ ఆలోచిస్తున్నాను. అప్పుడు ప్రేమకు చెప్పాను, మా అమ్మ నాన్న వచ్చి ఈ పిల్లని చేసుకోరా అంటే నేను చేసుకుంటా ప్రేమ, అది నువ్వే అయితే నాకు హ్యాపీయే.
కానీ ఆ మాట వాళ్ళ నుండి వస్తే బాగుంటుంది. నీకు అదే కదా కావాలి. ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ వాట్ వీ ఫీల్ అండ్ హౌ వీ ఫీల్. జనం దాన్నే లవ్ అంటారు, మనం క్లియర్గా ఉన్నాం కదా అని అనుకున్నాం. నెమ్మదిగా మా మధ్య దూరం పెరిగింది. ఆ కాన్వర్జేషన్ తర్వాత అప్పుడప్పుడు మెసేజెస్, అప్పుడప్పుడు కాల్స్ టు ఫైండ్ అవుట్ హౌ వీ వర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంట్లో మ్యాచెస్ చూడమని చెప్పాను. మధు మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది. ఆమె ఫస్ట్ యానివర్సరీ కల్లా నా మ్యారేజ్ అవ్వాలనిపించింది. అంటే ఆమె అది చూసి రియాక్ట్ అవుతుందని కాదు, నా ఈగోని నేను సాటిస్ఫై చేసుకుందామని. మూవ్ ఆన్ అయ్యానని నాకు నేను చెప్పుకుందాం అనుకున్నాను. 2-3 మ్యాచెస్ చూసాం, నాకు నచ్చలేదు. ఒకరోజు కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా అమ్మ ఒక మ్యాచ్ తీసుకుని వచ్చింది. నేను హైదరాబాద్లో జాబ్లో ఉన్నాను. అమ్మ ఫోన్ చేసింది. ఒరే, ఒక సంబంధం వచ్చిందిరా, నీకు తెలిసే ఉంటుంది, ఆ అమ్మాయి మీ స్కూల్లోనంట, పేరు ప్రేమలత, వాళ్ళకి నువ్వు బాగానే తెలుసంట అని చెప్పింది. నాకు అర్థం కాలే. వెంటనే ప్రేమకు ఫోన్ చేశాను, కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. వెయిట్ చేస్తున్నాను కాల్ బ్యాక్ చేస్తుందని. ఆమె ఒక 3-4 hours తర్వాత వచ్చేసింది. డాడీ దగ్గర ఉండిపోయే సంతోష్, సారీ ఏమనుకోకు, ఎలా ఉన్నావు అని అడిగింది. ఏంటి ప్రేమ ఇదంతా? మా అమ్మ చెప్పింది మీ ఇంటి నుండి ఏదో మ్యాచ్ వచ్చిందని, తొందరలో ఏమీ డెసిషన్స్ తీసుకోవడం లేదు కదా. అప్పుడు ప్రేమ, సంతోష్, మనం చిన్నప్పుడు ఫైట్ చేసుకున్నాం, తర్వాత కొంతకాలం మాట్లాడుకోలేదు. తర్వాత డాడీకి ఇలా అయిందని తెలిసి నువ్వు వచ్చావు. మన ఏజ్ పెరిగింది, అప్పటికి ఇప్పటికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి, పేషెన్స్ పెరిగింది. తొందరలో ఏమీ చేయలేదు, జాలితో అయితే అస్సలు చేయడం లేదు. ఎవరో కామన్ ఫ్రెండ్ ద్వారానే మ్యాచ్ వచ్చింది, మనం ముందనుకున్నట్టు, నువ్వు అడిగినట్టు. సో ఇట్స్ యువర్ విష్ నౌ అని చెప్పింది. సరే ప్రేమ, నెక్స్ట్ వీక్ వస్తున్నా ఊరికి అని చెప్పి బయలుదేరాను. వాళ్ళ డాడీని చూడడానికి వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ కలవడం ఆమెని. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. నా డౌట్ ఒకటే ప్రేమ, మధుకి నాకు మధ్య జరిగిందంతా నీకు తెలుసు, సగం నేనే చెప్పుంటాను కూడా మన మాటల్లో. మరి ఆ టాపిక్ ఎప్పుడైనా మన మధ్యన వస్తే ఇన్ ఫ్యూచర్? రాదు సంతోష్, మనం ఏమీ టీనేజర్స్ కాదు కదా, డోంట్ వరీ అని భరోసా ఇచ్చింది. అంతా సెట్ అయింది, పెళ్ళి ఫిక్స్ చేశారు. నేను అనుకున్న టైంకే అంతా అనుకున్నట్టు అయిపోయింది. పెళ్ళి ఘనంగా జరిగింది. పెళ్ళికి మధుని ఇన్వైట్ చేసే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్సే కదా. వస్తుందేమో అని రిసెప్షన్ టైంలో ఒక అరగంట సేపు వెయిట్ చేశాను, కానీ రాలేదు. మధుకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. నాకు నా మైండ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకడం లేదు. ఇంజనీరింగ్లో 3 years, ఇంజనీరింగ్ అయ్యాక 3.5 years ప్రేమించుకున్నాం. ఆల్మోస్ట్ 7 years ప్రేమని 1 weekలో ఎలా టర్న్ అయ్యిందా అనేది నా దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడే పెళ్ళైన 1 weekకి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఆన్సర్ చేయగానే అవతల వ్యక్తి హలో అన్న వెంటనే ఆమె ఎవరో అనేది నాకు అర్థమైంది. అసలు ఏమైంది మధు, విషం పెట్టారా నీ ముందు, తాగి చచ్చిపోతా అన్నారా, లేతే నన్ను చంపేస్తా అన్నారా, ఏమన్నారు మధు, నీ మనసు మార్చడానికి ఏమన్నారు అని నేను ఊగిపోతూ అడిగాను. ఆ రోజు నీకు ఫోన్ చేశాక మార్నింగ్ డాడీతో మన విషయం చెప్పాను సంతోష్. మా అమ్మ వెంటనే వచ్చి దవడ మీద 2 లాగి పెట్టి కొట్టింది. నన్ను ఒక రూమ్లో బెల్ట్తో డే అంతా కొట్టింది. మా నాన్న ఒక్క మాట మాట్లాడలేదు, అలా చూస్తూ ఉండిపోయారు. నాకు వాటర్ అండ్ ఫుడ్ కూడా ఇవ్వలేదు 2 days. ఓపిక లేదు, ఆకలి వేసింది. తినేసిన తర్వాత మళ్ళీ ఫైట్ చేద్దాం అనుకున్నాను సంతోష్, కానీ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టారు. అలా 4 days అయ్యాయి. ఇది ఒక షెడ్యూల్లో నడుస్తుంది. నాకు అర్థమైంది, అయితే దెబ్బలు తినాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలని. నాకు ఇంకో చాయిస్ దొరకలేదు సంతోష్. అయితే ఒప్పుకోవడం, లేకపోతే దెబ్బలు తినడమే అనిపించింది. 4 days పట్టింది సంతోష్, అంతే. అదే నా స్ట్రెంగ్త్. ఐఎమ్ వెరీ సారీ సంతోష్, అంతకన్నా ఎక్కువ ఓర్చుకోలేకపోయాను. FBలో కూడా వాళ్ళే అప్లోడ్ చేశారు, నా కంట్రోల్లో ఏమీ లేకుండే సంతోష్. అది విన్నాక నాకు మాటలు రాలేదు. నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు ఆమెని నేను తిట్టుకున్న సందర్భాలన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. చాలా బాధపడ్డాను. అయితే ఆమె హస్బెండ్ చాలా బాగా చూసుకుంటాడని చెప్పింది. తను కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఆమెకి ఒక బాబు పుట్టాడని, వాళ్ళు అందరూ కూడా వేరే ఊర్లో ఉంటున్నారని. బేసిక్గా అనుకున్నది అవ్వలేదని అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను. కానీ అప్పుడు అనుకున్నది అనుకున్నట్టయితే నేను ప్రేమ పంచిన ప్రేమని మిస్ అయ్యేవాడిని. నా పెళ్ళి 1 year అవుతుంది, కానీ ఈ 1 yearలో నేను గతంలో జరిగిన చాలా విషయాలు మర్చిపోయాను. ప్రేమతో న్యూ మెమరీస్ పంచుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను. అని చాలా బాగుంది. చాలాసార్లు అనిపిస్తుంది, అసలు ప్రేమ ఏమనుకుంటుందా అని. ముందు ఒకరిని ప్రేమించాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడని
ఏమైనా అనుకుంటుందేమో, కానీ నేను ఎప్పుడు ప్రేమించినా పూర్తిగానే ప్రేమిస్తాను అన్న విషయం ప్రేమకి చూపడానికే ప్రయత్నిస్తున్నాను. ప్రేమ పుట్టడానికి క్షణం చాలు. అలానే ప్రేమ మీద ప్రేమ నాకు పెళ్ళి అవ్వగానే పుట్టింది. మనం వెతికితే వచ్చేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమని నాకు అర్థమైంది. 2 years తర్వాత మా ప్రేమకు ప్రతిరూపంగా మా అమ్మాయి రిషిక వచ్చింది. నా జీవితానికి ఏదో అయిపోయిందని అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇంత బాగుంటుందని అప్పుడే తెలిస్తే అంతలా ఫీల్ అయ్యేవాడిని కాదేమో. ప్రతివాడు ఎవరినో ఒకరిని ప్రేమిస్తాడు, కానీ ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి చాలా కొద్దిమందికి జరుగుతుంది. అయ్యో, ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి జరగలేదని ఎవరు ఒంటరిగా ఉండిపోకూడదు. అలా ఉండిపోవాలనే రూల్ ఉంటే ఈ ప్రపంచంలో 99.99% మంది పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతారు. మీ జీవితంలో ప్రేమించిన తర్వాత ఆ ప్రేమ సఫలం అవ్వలేదని, విఫలమైందని ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. లవ్ ఫెయిల్ అయినప్పుడు పిడికిలంత హృదయానికి సముద్రం అంత గాయం అయిందనుకుంటాం, కానీ అదే హృదయానికి ఇంకో హృదయం తోడైతే ఏ సముద్రమైనా సునాయాసంగా ఈదేగా అనిపిస్తుంది. సేమ్ విత్ ప్రేమ అండ్ పెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్, ప్రేమ ఎంత మధురం స్టోరీ. ఇంత మంచి బ్యూటిఫుల్ స్టోరీని మనతో షేర్ చేసినందుకు సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే నాకు తెలిసిన ఒక మహానుభావుడు కులాల గురించి ఏమన్నాడంటే, మన కులపోడని హెల్ప్ చేసినవాడు, మన కులపోడు కాదని హెల్ప్ చేయనివాడు అతని దృష్టిలో డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళకన్నా హీనులని. ఎనీవే, నేను క్యాస్ట్ గురించి, రిలీజన్ గురించి ఒక ఎపిసోడ్ స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. వెరీ సూన్ అది చేస్తాను. అందులో మనం ఇంకా డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా గప్చుప్.